సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి 4వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ హృదయములో నుండి, కొంచెం పెద్దగా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, కొంచెం పెద్దగా చెప్పాలన్నమాట, అన్నిటికంటే ముఖ్యముగా నీ బీరువా లాకర్లో ఉన్న బంగారం జాగ్రత్త అనండి. బైబిల్లో రాలేదు కదా అట్లా, విన్నారా? అన్నిటికంటే ముఖ్యముగా, చెప్పండి, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇంకొకసారి, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేన్ని కాపాడుకోమంటాడు? అమ్మ చెప్పాలి. మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, తప్పేమీ కాదు. బట్టలు శుభ్రంగా ఉండేటట్లు ప్రాకులాడతాడు, తప్పేమీ కాదు. బీరువాలో దాచిపెట్టిన డబ్బు భద్రంగా ఉండేటట్లుగా బీరువాని జాగ్రత్తగా కాపాడుతాడు, తప్పేం కాదు. ఎప్పుడైనా ఇంట్లో డబ్బులు పెట్టిన తర్వాత ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళే ముందు, ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం వేసి బయటికి వెంటనే వస్తావా? మరలా 1కి 2 సార్లు లాగుతారా? లాగిన తర్వాత కూడా విచిత్రం తెలుసా? తాళం వేసానా లేదా, సరిగ్గా తాళం సరిగ్గా పడిందా లేదా? మంచిది, ఇంటిని భద్రంగా కాపాడుకున్నావు, తప్పేం కాదు. వీటన్నిటికంటే సుమే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయములో ఆత్మ సంబంధమైన ఆలోచనలనే జీవధార బయలుదేరితే, ఈ మాట పట్టుకోండి, ఆత్మ సంబంధమైన ఆలోచనలనే జీవధార బయలుదేరితే హృదయం అంతా, నీ హృదయము నిండా జీవధారతో కూడుకున్న పవిత్రమైనవి ఉంటే, నేనంట హృదయములో జీవధార ఉంటే నీ కన్ను దేవుని కొరకు జీవిస్తుంది, నీ నోరు దేవుని కొరకు జీవిస్తుంది, సర్వ శరీరం దేవుని కొరకు జీవించేటట్లుగా సర్వ శరీరాన్ని బలపరిచేది నీ హృదయం. విన్నారు ఈ మాట? సర్వ శరీరాన్ని బలపరిచేది నీ హృదయం. అందుకని యేసు ప్రభువారు అంటారు కదా, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, హృదయం నిండిన దాన్ని బట్టే కన్ను చూస్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టే శరీరం స్పందిస్తుంది. నేనంట హృదయము నిండా దేవుని వాక్యం, హృదయము నిండా పరిశుద్ధత, హృదయము నిండా ఆత్మ సంబంధమైనవి, హృదయము నిండా నిన్ను జీవింపచేసే ఆత్మీయ వరాలతో నీ అంతరంగాన్ని నింపుకుంటే, నోరు తెరిస్తే దేవుని మాట తప్ప లౌకికమైన మాట నీ నోట రాదు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. అందుకని ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో, కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ప్రతి ఆలోచన క్రీస్తు. చూడండి ఆ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి ఆ మాట టిక్ చేసుకోండి, చాలా విలువైన మాట. చాలా విలువైన మాట. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా నాతో కలిసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అయ్యా నా వైపు చూడండి. ఇక ప్రతి ఆలోచనను అనండి. ఆలోచనలన్నీ ఎక్కడ బయలుదేరుతాయి? హృదయంలో నుంచే కదా బయలుదేరేది. గమనించండి, కొన్ని ఆలోచనలు అటు, కొన్ని ఆలోచనలు ఇటు అంటలా. నీ హృదయములో నుండి బయలుదేరే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడేటట్లు ఉండాలా. నీ హృదయములో నుండి బయలుదేరే ప్రతి ఆలోచన ఎప్పుడైనా పరిధి దాటి బయటికి వెళ్తా ఉంటే నీ ఆలోచనలు నువ్వు చెరపట్టాలా, నీ ఆలోచనలు చెరపట్టాలా. విన్నారా? ఎందుకు ఆలోచన విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఆలోచనలు ఓట మంచిదైతే ఊరు మంచిదవుతుంది, ఓట మంచిదైతే ఆధ్యాత్మిక జీవితం ఫలభరితంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకవేళ నీ హృదయములో బయలుదేరే ఆలోచనలు చౌకబార ఆలోచనలు అయితే, నేలబార ఆలోచనలు అయితే, ఇంకొక మాట దాటి చెప్తా,
నీచమైన, హేయమైన, అసహ్యకరమైన ఆలోచనలు అయితే నీ ఆధ్యాత్మిక జీవితం కూడా అసహ్యంగా మారిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య అంటే అసలు మానవ జీవితంలో తప్పుడు ఆలోచన, చెడు ఓట అనేది మనిషిలో రాదా? ఒక క్షణం కూడా రాదా? ఒకవేళ రాదు అని నేను అన్నానంటే నేను అబద్ధీకుడిని అయిపోతా. ఇంకా దిగజారి మీకు అర్థం అవటానికి చెప్తాను. అన్న మీకు రాదా ఎప్పుడైనా? నాకు కాదు, శరీరం ధరించిన ప్రతి మనుషునిలో ఒకానొక సందర్భంలో ఓ చిన్న తప్పుడు ఆలోచన ప్రతి వ్యక్తికి వస్తుంది. కానీ ఏం చేయాలి? వినండి వినండి. ఆలోచనలు ఎలాంటివంటే, చెడు ఆలోచన కలుపు మొక్క లాంటిది, చెడు ఆలోచన విత్తనం లాంటిది. విన్నారు ఈ మాట? చెడు ఆలోచన ఒక విత్తనం లాంటిది. నేను అంటాను, ఆ విత్తనం మొలకెత్తిన మొట్టమొదటి రోజే అవలీలగా దాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించగలుగుతాం. వారం రోజులు అట్లాగే ఉన్నామనుకో, ఆ మొక్క ఏమైపోద్ది? ఒక నెల రోజులు అట్లాగే ఉన్నామనుకో, చెట్టు అయిపోద్ది. చెట్టు అయిన తర్వాత దాన్ని నువ్వు పెరకాలని ప్రయత్నం చేసావనుకో, చెట్టు అయిన తర్వాత దాన్ని వంచాలని ప్రయత్నం చేసావనుకో, నువ్వు వంగిపోవాల్సిందే కానీ దాన్ని తొలగించడం ఎవడి వలన కాదు. కలుపు మొక్కల్లాంటి చేదైన ఆలోచనలు, కలుపు మొక్కల్లాంటి చెత్త ఆలోచనలు, కలుపు మొక్కల్లాంటి వ్యర్థమైన ఆలోచనలు సైతానుగాడు కలుపు మొక్కల్లాగా నీలో నాటుకుంటూ వెళ్ళేటప్పుడు అవి పెద్దవి కాక మునిపే ఎప్పటి కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు మనం పెరికేస్తే ఆధ్యాత్మిక జీవితం 30 60 100 ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దీన్ని కూర్చే గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఇలా అంటారు, లోకంలో ఏ మనుషుడు కూడా ఆలోచనలను గురించి చెప్తూ, ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షి లాంటివి. విన్నారు ఈ మాట? ఇంకోసారి చెప్తాను, ఆలోచనలు ఆకాశంలో ఎగిరే పక్షులు లాంటివి. ఏ మనుషుడు కూడా పక్షులు తన తలకు పైగా ఎగరకుండా ఎవడు ఆపలేడు. నేను దారి వెంబడి వెళ్తానా, ఆకాశంలో 1 కిలోమీటర్ దూరంలో పక్షులు నా తల పైగా ఎగురుతూ ఉంటాయి, అటు వెళ్తూ ఉంటాయి, ఇటు వస్తూ ఉంటాయి. ఆ పక్షులను చూసి, ఆకాశంలో మన తల మీద ఎగిరే పక్షులను చూసి, ఏయ్ పక్షే ఆగిపో అని అన్నామనుకో, దానికి నోరు లేదు కానీ వెరి వెంగళప్ప నేను ఆగిపోనురా, నేను వెళ్తూ ఉంటా వస్తూ ఉంటా. తల మీద పక్షులు ఎగరకుండా ఎవడు ఆపలేడు. కానీ ఏది ఆపగలరో తెలుసా? ఆ పక్షి మన తల మీదకి వచ్చి గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలు పొదగకుండా దాన్ని ఆపగలుగుతాం. తల మీద పక్షులు ఎగరకుండా ఎవడు ఆపలేడు, కానీ ఆ పక్షి మన తలలో గూడు కట్టుకోకుండా ఆపగలుగుతాం. అలాగే ఆలోచనలు పక్షులు లాంటివి. ఎప్పుడైనా ఓ చెడ్డ ఆలోచన నీ మనసులో బయలుదేరింది, ఆ కలుపు మొక్క నీలోకి వచ్చింది. నేనంట, నువ్వు ఎంట్రన్స్ దగ్గర ఇంట్లో కూర్చున్నావు, కుక్క నీ తలుపు ముఖద్వారం గుండా లోపలికి రాబోతుంది. సైలెంట్గా ఉన్నావనుకో, సునక మహారాజు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. ఆ కుక్క రాబోయే ముందే దాన్ని చూసి ఛాయ్ ఛాయ్ అని అదిలించావనుకోండి, లోపలికి వచ్చేది వస్తుందా? రాదు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోద్ది. అలాగే దైవజన్మ, కుక్క లాంటి చౌకబారు ఆలోచనలు, కలుపు మొక్క లాంటి తప్పుడు ఆలోచనలు నీలో బయలుదేరినప్పుడే ఈ కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నువ్వు తుంచి వేస్తే ఓ మంచి ఆత్మీయుడిగా బ్రతుకుతావు. నీ ఆధ్యాత్మిక నేల, నీ హృదయ సీమ ఫలభరితంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. మరొకసారి చెప్దాం, ఆమెన్. ఎరుకోలో నేల నిస్సారమైపోవటానికి కారణం ఏంటి? నీళ్లు మంచివి కాదు. నేనంట, ఈ హృదయసీమ అనే నేల నిస్సారమైపోవటానికి కారణం ఏంటంటే, హృదయసీమ అనే నేలలో ప్రవహించే ఆలోచనలు చెడ్డవి గనుక. ఒక మాట ప్రభువుని అడుగు, దేవా హృదయపు తలంపులలో కూడా పాపము చెయ్యని ఒక పవిత్రమైన జీవితం నాకు వరంగా దయచేయి. ప్రతి ఆలోచన నీకు లోబడాలి. ఆమేన్ చెప్దాం. ప్రతి ఆలోచన నీకు లోబడాలి. నా ప్రతి ఆలోచన నీకు చెరపట్టేటట్లుగా నన్ను బలపరచయ్యా అని దేవుని సన్నిధిలో కోరుకుంటే నిశ్చయంగా ఆ కృప దేవుడిచ్చును గాక.
సరే, ఓటలు పాడైపోయినాయి అయ్యా, అందుకని నేల నిస్సారమైపోయింది ఎలీషా ప్రవక్తకి చెప్తే, ఎలీషా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? పాత్ర ఒకటి తెచ్చి దానిలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకురండి అని అనలా. అక్కడ ఒక మాట అంటాడు, కొత్త పాత్ర ఒకటి నా దగ్గరికి తేండి. ఏ పాత్ర? ఆ కొత్త పాత్రలో ఏమేమన్నాడు? కొత్త పాత్ర అంటే దేవుడు ఒక స్థలంలో, ఒక వ్యక్తి జీవితంలో, ఒక ప్రాంతంలో, ఒక సంఘంలో, ఒక పరిచర్యలో దేవుడు కార్యం చేయాలంటే దేవునికి కొత్త పాత్రలు కావాలి. ఇంకొకసారి చెప్తాను, కొత్త పాత్రలు కావాలి. కొత్త పాత్రల ద్వారానే దేవుడు క్రొంగొత్త కార్యాలు తన మహిమ కొరకు దేవుడు చేస్తాడు. అంటే దేవుడు ఏ పాత్రలను వాడుకోడు? ఇంకోసారి చెప్పండి కొంచెం గట్టిగా. పాత పాత్రలను దేవుడు వాడుకోడు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే వాడు క్రొత్త పాత్రగా మార్చబడాలి. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు కదా, ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. హల్లెలూయా. ఇంకోసారి చెప్దాం, హల్లెలూయా. అంటే దేవుడు ఏ పాత్రను వాడుకుంటాడు? ఎందుకు పాత పాత్రను వాడుకోరు? యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు కదా, ఎవడు క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోయడం. వినారీ మాట? క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోయడం. ఒకవేళ పాత తిత్తుల్లోనే గనక పోస్తే పాత తిత్తులు పిగిలిపోతాయి. దానిలో పోసిన క్రొత్త ద్రాక్షారసం నేలపాలైపోతుంది. ఇప్పుడు క్రొత్త ద్రాక్షారసం పోయాలంటే ఏ తిత్తి కావాలి? బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ, నీ పిల్లల చదువు విషయంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో ఆ కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించాలంటే నువ్వు క్రొత్త పాత్రగా, అనగా క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో నువ్వు మార్చబడాలి. అంటే నీలో ఉన్న పాత ప్రాచీన స్వభావాలు, కోపం, అసూయ, గర్వం, ఓర్పులేనితనం, తొందరపాటుతనం, ముక్కోపితత్వం, హృదయంలో అసూయ పెట్టుకునే వ్యక్తిత్వం, హృదయంలో తప్పుడు ఆలోచనలు కలిగే వ్యక్తిత్వం, ఈ పాత తిత్తి ఏదైతే ఉందో అది కంప్లీట్గా తొలగించబడి, పాత పాత్ర తొలగించబడి నువ్వు క్రొత్త వ్యక్తిగా మారితే, విన్నారా? నువ్వు క్రొత్త వ్యక్తిగా మారితే ఆ క్రొత్త వ్యక్తిలో దేవుడు ఓ కొంగొత్త కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నన్ను అర్థం చేసుకోండి. నీ కోపం నీలోనే ఉంచుకొని నా పట్ల కార్యం చేయి ప్రభా, చేయుడు. అసూయ బుద్ధి నీలో ఉంచుకొని ఓ క్రొత్త కార్యం చేయి ప్రభా, దేవుడు చేయలేడు. నీ పాత రోత ప్రాచీన స్వభావాన్ని తొలగించుకోకుండా ప్రభా నా పట్ల కార్యం చేయి ప్రభా, అద్భుతం చేయి ప్రభా అని అంటే జరిగేదేంటో తెలుసా? ఒకవేళ దేవుడు కార్యం చేస్తే తిత్తి పగిలిపోద్ది, దానిలో పోయబడిన ద్రాక్షారసం నేలపాలైపోద్ది. ఓ తాగుబోతాయని ప్రార్థన చేస్తున్నాడు, రోజుకొచ్చి ఒక 3 కోటలు తాగుతాడు అనుకోండి. 3 కోటలు తాగుతాడు, అంటాడు దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ₹1,00,000 జీతం కాస్త 2 లక్షలు అయింది. ఇప్పుడు 2 లక్షలు అయిన తర్వాత ఈడేం చేస్తాడు చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారు. 3 కోటలు తాగేవాడు, చెప్పండి 3 కోటలు తాగేవాడు 6 కోటలు తాగుతాడు. ఇప్పుడు 6 కోటలు తాగిన తర్వాత ఈ పాతిత్యం ఏమైపోద్ది? లివర్ ఏమైపోద్ది? లివర్ పాడైపోద్ది. ఎక్కువ శాతం తాగుబోతుళ్ళు లివర్ పాడయ్యే చచ్చిపోతారు. ఆ మధ్య ఒకళ్ళు తాగుబోతులు, వీళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి మా తాగుబోతుల మరణాన్ని కూడా వీరమరణంగా ప్రభుత్వం గుర్తించాల. ఏ మరణం? తాగుబోతుల మరణాన్ని వీరమరణంగా ప్రభుత్వం గుర్తించాలి. మరి తాగుబోతుల మరణాన్ని వీరమరణంగా ఎట్లా గుర్తిస్తారా? అసలు ఇది ఎట్లా వీరమరణం అయిందంటే, ఒక తాగుబోతుడు అంటాడట, తాగుబోతుడు ఎట్లా చచ్చిపోతాడో తెలుసా?
లెక్కరికి లెవరికి మధ్యలో జరిగిన వీర పోరాటంలో వీరమరణాన్ని పొందాడు తాగుబోతాడు. ఏంటంట? లెక్కరికి లెవరికి జరిగిన పోరాటంలో వీడు వీరమరణాన్ని పొందాడట. విన్నారా? ఇప్పుడు తాగుబోతానని చేస్తున్నాడు. దేవా నన్ను ఆశీర్వదించన్నాడు. ఈ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే ఏమైపోద్ది? దేవుడు ఒక పాత్రను వాడుకోవాలి అని అంటే, ఒక వ్యక్తిని వాడుకోవాలంటే వాడు నూతన సృష్టిగా మారాలి. బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ ఉపవాస ప్రార్థనలో కూర్చున్న నీ జీవితంలో, నా దేవుడు నా ఇంట్లో ఈ కార్యం చేస్తే బాగుండు, నా సేవా జీవితంలో ఈ కార్యం చేస్తే బాగుండు, నా వ్యాపారంలో ఈ కార్యం చేస్తే బాగుండు, నా కుమార్తె జీవితంలో దేవుడి కార్యం చేస్తే బాగుండు, నా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో దేవుడి కార్యం చేస్తే బాగుండని ఏ ఆశతో ఈరోజు ప్రార్థనలో కూర్చున్నావో, ఆశగొన్న నీ ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచునుగాక. ఏ ఆశతో దేవుని సన్నిధిలో కూర్చున్నావో నిశ్చయముగా నీ హృదయపు మనోభిలాష దేవుడు నెరవేర్చునుగాక. అయితే దేవుడు నెరవేర్చాలంటే ఆమెనంటే సరిపోదు. ఏ పాత్రలం కావాలి? మిమ్మల్ని ఒక మాట అడుగుతాం. ఇశ్రాయేలుని విడిపించాలనే మనస్సు మోషేకు ఐగుప్తు దేశంలో ఉందా లేదా? ఉండటాన్ని బట్టే కదా ఐగుప్తుడిని చంపింది. అయితే ఆ పాత్రను దేవుడు అక్కడ వాడుకోవాల. అరణ్యానికి పంపించి 40 సంవత్సరాల తర్వాత, మోషే నేను వాడుకోబోయే పాత్రవు నీవే, బయలుదేరు అన్నాడు. నేనంట ఈ మాట ఏదో 40 సంవత్సరాల క్రితమే అనుకుంటే, సారీ నా వైపు చూడండి, ఈ మాట ఏదో 40 సంవత్సరాల క్రితమే అని ఉంటే మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండాల్సిన అవసరం లేదు కదా. మరి అక్కడ అనుకోండి, ఎక్కడెందుకు అయ్యాడు? ఎక్కడెందుకు అన్నాడు? ఎక్కడెందుకు అన్నాడో తెలుసా? ఆ మోషేకి ఈ మోషేకి ఎంత తేడా ఉందో చెప్పమంటారా? నక్క కాదన్నా, పాతాళానికి పరలోకానికి ఎంత దూరమో అంత వ్యత్యాసం. ఆ మోషేకి ఈ మోషేకి. ఐగుప్తులో ఉన్న మోషే ఉన్నాడే ముక్కోపి. మనకెవరికైనా కోపం వస్తే పెట్టమని ఒక దెబ్బ కొడతాం అంతే, లేదు కోపం వస్తే దురుసుకు ఒక మాట అంటాం అంతే. మా సారు కోపం వస్తే మాట అంటాం కాదు, పెట్టమని దెబ్బ కొట్టడం కాదు. మా సారు కొట్టాడంటే ఇంకా అడ్రస్ గల్లంతే. మోషే గారు కొట్టాడంటే ఇక చచ్చిపోవాల్సిందే, అంత ముక్కోపి. నేను ఇక్కడ అడుగుతా ఒక మాట. ఇలాంటి ముక్కోపితో మోషే పర్లేదు, నీకు కోపం ఉన్నా పర్లేదు, రా నిన్ను వాడుకుంటానని ఈ పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసాన్ని కనుక దేవుడు పోసాడు అనుకో, అరణ్యంలో తిరుగుబాటు చేసిన ఒక్కొక్క ఇశ్రాయేలీని మోషే చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు. విన్నారా? కోపం తెప్పించిన ప్రతిసారి ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు? పెట్టినరోజు పెళ్లి పాట, నోరు తెరిచి చెప్పాలమ్మా, పెట్టినరోజు పెళ్లి పాట, పెట్టని రోజు పిండాకూడు పాట. గమనించండి, ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు మా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు, మోషే లాంటి గొప్ప నాయకుడు లేడు అన్నారు. నీళ్లు దొరకలేదా? 3 రోజులు బట్టి 40 రోజులు బట్టి మోషే కనపడలేదా? ఏమన్నారు తెలుసా? మోషే అనువాడు ఏమాయనో. శనిగారు, గొనిగారు. ఈ శనిగేటప్పుడు మాకు నీళ్లు లేవు, మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చారా అని మాట్లాడేటప్పుడు ఎవడురా సనిగిందే? అయ్యా వీళ్ళందరూ సనిగారు, వీళ్ళందరూ సనిగారు నిజమే. మొట్టమొదటి సనిగింది ఎవడో చెప్పండి. ఇంకెవరయ్యా? ఇదిగో పలానా రాంబాబు, ఇట్రా నువ్వు రావద్దులే. ఒక దెబ్బతో కొడితే ఎంతమందిని చంపేవాడు? ఆ కోపిష్ఠుడు కోపాన్ని కోల్పోయి సాత్వికుడని కొత్త పాత్రగా మారిన తర్వాత అప్పుడు తన అభిషేక తైలాన్ని మోషే మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభించాడు. ఆమేన్. దైవజనమా, నా వైపు చూడు. నిన్ను కూడా ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఓ ప్రత్యేకమైన కృపా తలాంతో నీ మీద కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఏ పాత్రనైనా వాడుకోవాలంటే అది కొత్త పాత్ర అయి ఉండాలి. నీ ప్రాచీన స్వభావాలు ఏవైతే ఉన్నాయో, నా వైపు చూడండి, నీ ప్రాచీన స్వభావాలు ఏవైతే ఉన్నాయో
అహం, మాట అంటే పడో. ఎవరైనా మాట అంటే బొస్ 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 బొస్. ఇప్పుడు మోషేకి మాట అంటే పడే అనుభవం ఉందా? లేదు. ఇప్పుడు ఇలాంటి వాడికి అరణ్యానికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు నలగొట్టి సాత్వికం నేర్పిన తర్వాత ఇజ్రాయేలు రాళ్ళు తీసుకొని మోషేని కొడదాం అనుకున్నారు. పాత మోషే అయితే ఎవడ రాయి తీసుకుంది మొట్టమొదట, రైట్రా రైట్రా అని చెప్పి రక్తం ఏర్లై పారేది. కానీ మోషే ఏం చేశాడో తెలుసా? సాగిలపడి అనండి 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 అంటే ఈ పాత్ర ఎంత కొత్త పాత్ర అయిపోయింది. ప్రభు బిడ్డలారా, నా దేవుడు ఓ క్రొత్త అభిషేకంతో నిన్ను వాడుకోవాలంటే నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అహం, నీలో ఉన్న తొందరపాటు, నీలో ఉన్న కోపం, నీ పాత ప్రాచీన రోత బ్రతుకు ఎంత తొలగించుకుంటావో అంత కృప దేవుడు కుమ్మరించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రైట్. మనం చదువుకున్న ఈ పారాగ్రాఫ్లో మొట్టమొదటి పాఠం, కంటిని అనుసరిస్తే మిగిలేది కన్నీరే జాగ్రత్త. ఓటలు పాడైతే బ్రతుకు ఊరు పాడైపోతుంది జాగ్రత్త. మూడోది ఇప్పుడు విన్నాం, దేవుడు పని చేయటానికి కొత్త పాత్రలు కావాలి సుమి అనండి. ఏ పాత్రలు? నువ్వు ఎంత కొత్త పాత్రగా, ఎంత కడగబడిన పాత్రగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ప్రాచీన స్వభావాలు నీలో కనపడ్డాయా ప్రక్కన పెడతాడు. అలాంటి స్థితి మనలో ఎవరికి రాకుండునుగాక. రైట్. మొత్తానికి ఆ కొత్త పాత్రలో ఏం పోసాడు? ఉప్పు పోసాడు. ఉప్పు దేని గుర్తు తెలుసా? ఒక విలువైన మాట చెప్తాను. ఉప్పు లేని వంటకం, క్రీస్తు లేని బ్రతుకు, ఈ రెండు నిస్సారమే. ఉప్పు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయ. యేసు ప్రభు వారు అంటారు కదా, మీరు లోకమునకు. ఇప్పుడు మనం ఉప్పు అయి ఉన్నామంటే యేసుక్రీస్తు నిప్పై ఉన్నాడైనా, ఆయన కూడా ఉప్పేనా కదా? ఆయన ఉప్పు, నన్ను పోలి మీరు బ్రతకండి అన్నారు కదా. ఈ పాత్రలో, కొత్త పాత్రలో పోయబడిన ఉప్పు ఎవరై అంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనమా, నీ అంతరంగాన్ని యేసుక్రీస్తు అనే ఉప్పుతో నిరంతరము నింపుకుందువుగాక. ఉప్పుకు ఎన్నో శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఉప్పు పాడైన దాన్ని బాగు చేస్తుంది, పదార్థం పాడు కాకుండా కాపాడుతుంది. ఎప్పుడైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, డాక్టర్ గారు ఏం చెప్తారు చెప్పండి? ఉప్పు నీళ్ళు తాగమంటారా? బీపీ వచ్చి చచ్చిపోతారు నాయన. ఏం చేస్తాడు? గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసుకొని గాగిల్ చేయండి అంటాడు. ఎందుకు? ఎప్పుడైనా ఒంటి మీద కురుపులు లేచినాయి, పుండు ఇన్ఫెక్షన్ అవుతుంది, డాక్టర్ ఏమంటాడో తెలుసా? గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసుకొని ఆ ఉప్పు నీళ్ళు పోయి, ఉప్పు పాడైన పదార్థాన్ని బాగు చేస్తుంది. దైవజనమా, నువ్వు కొత్త పాత్రగా మారితే యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రవేశించి చెడి పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేసే దేవుడు. ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఇక జీవితంలో నా బ్రతుకు బాగుపడదయ్యా, ఇక ఇంతే, ఎంతమంది సహాయం చేసినా నా బ్రతుకు బాగుపడదో, ఇది పూర్తిగా నిస్సారమైపోయింది అని ఒకవేళ నీవు అనుకున్నా, ఉప్పు లాంటి యేసుక్రీస్తు నీలోనికి వచ్చినట్లుగా నువ్వు కొత్త పాత్రగా మారితే, క్రొత్త మనిషిగా మారితే, క్రొత్త స్వభావాన్ని నువ్వు స్వతంత్రించుకోగలిగితే, ప్రభు నిన్ను చేరి ఎక్కడెక్కడ పాడైపోయావో పాడైపోయిన ప్రతి పరిస్థితిని నా దేవుడు బాగు చేస్తాడు. ఆరోగ్యంలో పాడయ్యావా? బాగు చేయటానికి దేవుడు సమర్థుడు. మానసికంగా పాడైపోయావా? బాగు చేయటానికి దేవుడు సమర్థుడు. పరిశుద్ధ జీవితంలో పాడైపోయావా? చూపులు పాడైపోయాయా? ఆలోచనలు పాడైపోయాయా? హృదయపు తలంపులు పాడైపోయాయా? చివరికి సంసారమే పాడైపోయిందా? ఏ రంగంలోనూ పాడైపోయిన బ్రతుకులను బాగు చేసే ఉప్పే నజరేయుడైన యేసుక్రీస్తు వారు.